హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. కరీంనగర్, సిద్దిపేట ఈ రెండు జిల్లాల మధ్య ఏరియాలలో ఎవరైనా భూమి కొనాలనుకున్న వారైతే తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు 8 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది. ఇది మొత్తం కూడా వరి పొలం. ఇందులో 2 బావులు ఉన్నాయి. ఇది మొత్తం వరి పొలం చేశారు. 2 బావులు ఉన్నాయి. ఫుల్ వాటరు, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఎర్ర నేల. ఇందులో మామిడి తోట ఉండే, ఈ మామిడి తోటను తీసేసి వాళ్ళు పొలం చేశారు. ఇది తోటలకైనా ఈ వరి పొలానికైనా ఎలాంటి పంటలకైనా అనువైన నేల. ఎర్ర భూమి, మంచి ఎర్ర భూమి, ఇది ప్యూర్ రెడ్ సాయిల్. కానీ ఇప్పుడు వీళ్ళు మాత్రం నీళ్ళు ఉన్నాయి కాబట్టి పొలం చేశారు, పొలం వేస్తున్నారు. అయితే ఈ భూమి ఇప్పుడు అమ్మడానికి ఉంది. ఇది సిద్దిపేట జిల్లా కోహెడ మండలానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విలేజ్ దగ్గరలో ఉంది. ఈ బావి ఒకటి, ఇది కూడా పెద్ద బావి, చాలా పెద్ద బావులు ఇవి. 2 బావులు ఉన్నాయి. ఇది ఫస్ట్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో వచ్చే బావి ఇది. ఈ ఎండాకాలం కూడా మొత్తం వరి పొలం సాగైంది. అంటే ఈ బావి ద్వారానే వాళ్ళు నీళ్ళు ఇచ్చారు. ఈ మొత్తం కూడా పంట వచ్చింది. ఈ వరి పొలం మొత్తం కూడా ఈ ఎండాకాలమే పండింది. ఈ భూమికి దారి మనకు విలేజ్ నుంచి విలేజ్కి వెళ్ళే బీటీ రోడ్డు. ఆ బీటీ రోడ్ నుండి ఒక 300 మీటర్ల దూరంలో ఉంటుంది. 12 ఫీట్ దారి, 12 ఫీట్ల దారి. ఈ 12 ఫీట్ల దారి ఈ భూమి వరకు కనెక్ట్ అవుతుంది. అది విలేజ్ నుండి విలేజ్కి వెళ్ళే దారి నుండి ఒక 300 మీటర్ల దూరం ఉంటుంది. ఈ 300 మీటర్ల దారి ఈ భూమికి వర్తిస్తుంది. అది 12 ఫీట్ల దారి ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఈ భూమికి ధర 28 లక్షలు చెప్తున్నారు. కానీ వీళ్ళకు కొంచెం అవసరం కూడా ఉంది. ఇంకా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ 2 బావులు, 8 ఎకరాల భూమి మొత్తం కూడా వరి పొలం కంప్లీట్ ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ఎవరైనా అగ్రికల్చర్ పర్పస్ కావాలనుకున్న వారికి ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిద్దిపేట కరీంనగర్ మధ్య ఏరియాలో 25-28 మధ్యలో ఒక మంచి భూమి కొనాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. 28 లక్షలు చెప్తున్నారు. ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఇది 12 ఫీట్ దారి. ఇక్కడ ఇంకో బావి ఉంది. ఇది సెకండ్ బావి. ఇది కూడా చాలా పెద్ద బావి. 2 బావులు ఫుల్ నీళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. మొత్తం కూడా వరి పొలం ఈ ఎండాకాలం పండిందంటే అర్థం చేసుకోండి, నీళ్ళు బాగానే ఉన్నాయి. ఇది మామిడి తోట కూడా ఉండే ఇందులో. ఈ భూమిలో వాళ్ళు తీసేసి పొలం చేశారు. తోటలకు కూడా అనువైన నేల ఇది. ఎవరైనా తీసుకొని తోట పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే తోటకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వచ్చి సైట్ని విజిట్ చేయండి. ఇది సిద్దిపేట జిల్లా కోహెడ మండల్లో ఉంది. మండల్ పక్కన విలేజ్, ఆ విలేజ్కి దగ్గరలో ఉంది. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వచ్చి చూస్తానంటే మేము వచ్చి చూపెడతాం. కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి ఫోన్ చేయండి. ఫోన్ చేసి చూడండి ల్యాండ్ని. ఇదే భూమి కాదు, మీరు ఎంత భూమి కొనాలనుకున్నా, మీ దగ్గర బడ్జెట్ని బట్టి ఎంత భూమి కొనాలనుకున్నా మాకు ఫోన్ చేయండి. ఒక్కసారి వచ్చి కలవండి. కలిస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ ఎంత భూమి ఉన్నది కూడా తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఒకవేళ మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమిని కొనుక్కుంటే పేపర్స్ పరంగా మేము ముందుండి మీకు అన్నీ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. బౌండరీస్ ఇవన్నీ మా బాధ్యత ఉంటుంది. పూర్తి రిజిస్ట్రేషన్ వరకు పేపర్స్, బౌండరీస్ ఎలాంటి గొడవలు రాకుండా ఇవి చూసుకునే బాధ్యత మాది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఈ భూమికి మాత్రం ధర 28 లక్షలు చెప్తున్నారు. వాళ్ళకి అవసరం ఉంది, తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా ఒక 10 ఎకరాల వరకు 25-28 మధ్యలో ఈ రేంజ్లో వ్యవసాయ భూమి కావాలనుకుంటే ఈ భూమి మాత్రం వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది. తోటకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఎర్ర నేల ఇది. బీటీ రోడ్ నుంచి విలేజ్కి వెళ్ళే డాంబర్ రోడ్, 30 ఫీట్ల డాంబర్ రోడ్ నుంచి 300 మీటర్ల దూరంలో ఉంటుంది. 12 ఫీట్ల దారి ఉంటుంది ఈ భూమికి. ఇంకా మీరు వ్యవసాయ భూమి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని మొత్తం చూడండి. ఇందులో వ్యవసాయ భూములు ఉంటాయి. ఇది కరీంనగర్, సిద్దిపేట మధ్య ఏరియా, ఈ ఏరియాలోనే ఉంటాయి.
ఇటు కరీంనగర్ ఇటు సిద్దిపేట వాళ్ళు ఎవరైనా భూమి కొనాలనుకుంటే ఖచ్చితంగా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడున్న భూభారతి అంటే రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఎలా అవుతాయి వాటి కోసం ఇంకా నేను వీడియోస్ పెడతాను, అవి షార్ట్ వీడియోస్లో చూడండి.